మొడుసులు మసిగుడ్డలైనాక ఉండాలనిపించడం లేదు కొడుకా. నీ కుక్క కూడా నన్ను చూసి గుర్రుమంటుందిరా సినయ్య. కూడు తింటూ నేను కూకుంటే ఎమికలు కొరకతా అది చూసే సులకన చూపు నాకు భయంగా ఉందిరా అయ్యా. నిన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఇసయాలు చెప్పే ధైర్యం ఇప్పుడు లేదురా. The bourgeoisie has torn away from the family its sentimental veil and has reduced the family relation to a mere money relation. బూర్జువా వర్గం కుటుంబ వ్యవస్థ మీద ఉన్న మమకారాల మేలి ముసుగును చించివేసింది. అది కుటుంబ సంబంధాలను కేవలం డబ్బు సంబంధాలుగా మార్చింది. మనం ఈరోజు చూస్తున్నాం కుటుంబ సంబంధాలు అన్న చెల్లి, భార్య భర్త, తండ్రి కొడుకులు, ఈ సంబంధాలన్నీ కూడా ఒక సెంటిమెంటల్ వాల్యూతో ఉంటాయి. ఒక అనుబంధాలు పెనవేసుకొని ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఈ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ సామాజిక పరిణామ క్రమంలో ఇదొక ఎన్నో ఆటుపోట్లకు గురైనటువంటి ఈ కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ సమాజ జీవితానికి మూల కేంద్రం ఈ కుటుంబ వ్యవస్థ. ఇట్లాంటి కుటుంబ వ్యవస్థలో అనేక అనుబంధాలు పెనవేసుకొని ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలు, ప్రేమలు, అనేక రకాలైనటువంటి ఒక సెంటిమెంటల్ వాల్యూస్ అన్నీ కూడా పెనవేసుకొని ఉంటాయి. అట్లాంటి కుటుంబ వ్యవస్థలపై ఉన్నటువంటి ఆ అనురాగాల మేలి ముసుగును చించేసి కుటుంబ సంబంధాలన్నిటినీ కూడా డబ్బు సంబంధాలుగా మార్చివేసింది బూర్జువా వర్గం అంటారు. తోటి వారితో, కుటుంబ సభ్యులతో, ప్రేమానురాగాలతో ఉండాల్సినటువంటి మనిషి ఆలోచన నేడు మొత్తం ఆర్థికంపైనే కేంద్రీకరించి దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉండడంతో మనం ఎన్నో రకాల వార్తలు చూస్తూ ఉంటాం. మనవడు తన అమ్మమ్మ నగల కోసం చంపిన సంఘటన చూసాం. అట్లాగే భార్యాభర్తల మధ్య అనేక రకాలైనటువంటి రకరకాలైన క్లిష్టమైన ఆర్థికపరమైన సంబంధాలతోనే వాళ్ళు విడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు, అక్కా చెల్లెలు, ఈ సంబంధాలు తండ్రి కొడుకులు. ఒక చిన్న కవిత చదివాను నేను. ఒక తండ్రి కొడుకు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ కొడుకు ఇంట్లో ఉంటూ మునిసుందరం అనే చిత్తూరు కవి ఒక ఆయన రాసినటువంటి కవిత, మొడుసులు మసిగుడ్డలైనాక ఉండాలనిపించడం లేదు కొడుకా. నీ కుక్క కూడా నన్ను చూసి గుర్రుమంటుందిరా సినయ్య. కూడు తింటూ నేను కూకుంటే ఎమికలు కొరకతా అది చూసే సులకన చూపు నాకు భయంగా ఉందిరా అయ్యా. నిన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఇసయాలు చెప్పే ధైర్యం ఇప్పుడు లేదురా అంటాడు. కొడుకింట్లో కుక్కకుండే విలువ కూడా తండ్రికి ఆ ఇంట్లో లేదు అంటే డబ్బు ప్రభావం ఏ రకంగా ఉందో మనం అంచనా వేసుకోవచ్చు. ఇట్లాంటి విలువలను, ముసలి తల్లిదండ్రులను అవసరం లేని వస్తువులుగా భావించే విలువలను ఇది పరిగణిస్తుంది. ఇవే ఉండాల్సిన విలువలు అని బూర్జువా వర్గం పరిగణిస్తుంది. దానితో కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. కుటుంబ వ్యవస్థలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయంటే, అంతో ఇంతో పటిష్టంగా ఉన్నాయంటే ఇప్పటికీ అవి ఈ ప్రభావాలు ఇంకా అంత తొందరగా రాలేదేమో అని మనం అనుకుంటున్నాం. కానీ గతంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సంబంధాలు ఇప్పుడు లేవు. ఒకళ్ళకు సంబంధాలు లేవు. రోడ్డు పక్కన అనాథలుగా, కూలీలుగా, జీవోత్సవాలుగా పడుతున్నటువంటి నాన్నలను, అమ్మలను చూస్తూనే ఉన్నాం. కొడుకులు ఏమాత్రం వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు. తనను కన్న వాళ్ళని అలా చూశారనుకుంటే తను కన్న వాళ్ళని కూడా అలాగే చూస్తున్నారు.
వాడికి కొంత వయసు రాగానే తీసుకువెళ్ళి ఒక హాస్టల్లో పడేస్తాడు. వాడు ఒక డబ్బు సంపాదించే యంత్రం వానికి అంతే. ఆ తర్వాత ఇంకొక హాస్టల్లో వేస్తాడు, ఆ తర్వాత ఎక్కడికో పంపిస్తాడు, అక్కడ తర్వాత అమెరికా పంపిస్తాడు, అక్కడ నుంచి డాలర్లు. ఎంత అధ్వాన్నం అంటే కుటుంబ సంబంధాలలో డబ్బు సంబంధం తప్ప వేరే సంబంధాలే కనపడకుండా పోయినాయి. అటువంటి వ్యవస్థనే బూర్జువా వర్గం నిర్మించింది. ఇది ఈ ఈ ఈ కమ్యూనిస్టు ప్రణాళిక రాసిన 172 సంవత్సరాల కిందటి మాట. ఇది గుర్తుంచుకోండి. ఇది 172 సంవత్సరాల కింద మార్క్స్ ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళికలో ఉండే ఈ వాక్యము ఇప్పటికి చెక్కు చెదరకుండా అలాంటి వ్యవస్థలనే మనం చూస్తూ ఉన్నాం. The bourgeoisie has disclosed how it came to pass that the brutal display of vigor in the Middle Ages, which reactionaries so much admire, found its fitting complement in the most slothful indolence. It has been the first to show what man's activity can bring about. It has accomplished wonders far surpassing Egyptian pyramids, Roman aqueducts, and Gothic cathedrals. It has conducted expeditions that put in the shade all former exoduses of nations and crusades. బూర్జువా వ్యవస్థ, అంతకు ముందున్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థ, మధ్యయుగాల నాడు ఉన్నటువంటి వ్యవస్థలు అప్పటికే నిర్మించిన కొన్ని కట్టడాలను చూసి విపరీతమైనటువంటి గర్వంతో పొంగిపోతూ ఉంటారు వాళ్ళు. ఆ వెయిల్ని చూసి, ఆ విగర్ని చూసి ఇప్పటికీ కూడా పొంగిపోతూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఈజిప్టులో పిరమిడ్లు ఉన్నాయి. మొట్టమొదటి పిరమిడ్ క్రీస్తు పూర్వం 38వ శతాబ్దంలో కట్టింది. ఇవి భూమి మీదే కట్టినటువంటివి. అప్పట్లో రోమన్లో చెప్పుకోదగ్గ ఇంజనీర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు కట్టినటువంటి కాలువలను చూసి గర్వంగా పొంగిపోతూ చెప్పుకుంటారు ఇప్పటికీ కూడా. అలాగే గొతిక్ దేవాలయాలు. గొతిక్ అంటే అదొక రకమైన కట్టడం, ఒక స్టైల్, ఒక ఆర్కిటెక్ట్లో అదొక స్టైల్. గొతిక్ చర్చిలు ఉంటాయి, పెద్ద పెద్ద చర్చిలు, ఆ గొతిక్ స్టైల్లో కట్టినటువంటి చర్చిలు. అలాగే విపరీతంగా ఆదిమ జాతి వాళ్ళు మొత్తం జాతి అంతా ఈజిప్ట్ నుంచి వలసపోవడాన్ని కూడా ఒక గొప్పతనంగా చెప్పుకుంటారు. ఆ తర్వాత మత దండయాత్రలు. క్రైస్తవుల పుణ్యక్షేత్రమైన జెరూసలేము 8వ శతాబ్దంలో ముస్లింల వశమైంది. అది 11వ శతాబ్దం నుంచి క్రైస్తవ యాత్రికులకు జెరూసలేంలో ఉండే అవమానాలు తట్టుకోలేక 14వ శతాబ్ది వరకు పడమటి యూరోప్లో క్రైస్తవులు ముస్లింల మీద 5 సార్లు దండయాత్రలు చేశారు. ఇవి మత దండయాత్రలు అంటాం. ఈ మత దండయాత్రలు చేసినటువంటి సంఘటనలు కూడా జరిగినాయి. అయితే మార్క్స్ ఎంగెల్స్ ఏం చెప్తారంటే, ఇన్ని రకాలైనటువంటి కట్టడాలు లేకుంటే ఇన్ని రకాలైనటువంటి ఇవన్నీ కూడా చూసి మనము ఓహో ఆహా అని అనుకుంటాము. కానీ మనిషి కార్యశీలత ఏమి సాధించగలదో చరిత్రలో మొట్టమొదటిసారి బూర్జువా వర్గం నిరూపించగలిగింది. అది ఈజిప్టు పిరమిడ్లను, రోమ్ కాల్వలను, గోతిక్ దేవాలయాలను మించిన అద్భుతమైనటువంటి కట్టడాలను అది సృష్టించింది. ఒకనాటి సామూహిక వలస ప్రయాణాలను, మత దండయాత్రలను మరిపించే మహాయాత్రలను అది సాగించింది అని చెప్తారు.